శ్రీ సాయినాథాయ నమః. అసలు నిజమైన సుఖం అంటే ఏమి? మనిషి సుఖపడాలి అనుకుంటే బుద్ధివంతుడై ఉండాలి. పశువులకు నిజంగా బుద్ధి లేకపోవటం వలనే మనిషిలాగా సుఖపడలేకపోతున్నాయి. చేతులు, ముక్కు, కళ్ళు, ఇతర ఇంద్రియాలు చనిపోయిన తర్వాత కూడా మనిషికి ఉంటాయి. కానీ అతడు సుఖాన్ని అనుభవించలేడు. ఎందుకంటే సుఖాన్ని అనుభవించే శక్తి అంటే ఆత్మ వెళ్ళిపోయింది. అందుకే దేహంలో శక్తి లేదు. మనిషి కొంచెం తెలివితో ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే సుఖించేది దేహం కాదని, దానిలో ఉన్న చిన్న ఆత్మయేనని అర్థమవుతుంది. దేహేంద్రియాల ద్వారా తాను అనుభవిస్తున్న సుఖాన్ని మనిషి అనుభవిస్తున్నాడు అని తలచినా నిజంగా అనుభవించేది ఆత్మని. ఆ ఆత్మకు భోగించే శక్తి ఉన్నది. కానీ అది సర్వదా ఈ భౌతిక శరీరంతో కప్పబడి ఉండటం కారణం చేత మనిషి సుఖాన్ని అనుభవించేది ఈ దేహమే అని అనుకోవటం సహజం. కాబట్టి నిజమైన ఆనందాన్ని, సుఖాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ఈ భౌతిక ఇంద్రియాలను దాటవలసి ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించే యోగులు కూడా అంతరంలో ఉన్నట్టి పరమాత్మునిపై ధ్యానం ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తారు. సుఖం లేకపోతే, ఆనందం లేకపోతే ఇంద్రియ నియంత్రణ చేయటం అనే కష్టాన్ని తలెత్తుకోవడంలో అర్థమేముంది? వాళ్ళంత కష్టపడవలసిన అవసరమేముంది? కానీ యోగులు తెలుసుకున్నది ఏమిటంటే అసలైన సుఖాన్ని ఈ దేహంతో కాదు, భగవంతునితో మన ఆత్మను అనుసంధానం చేసినప్పుడే దొరుకుతుంది అని. కనుక వారిరువురి మధ్య పరస్పర వినిమయము కూడా నిత్యము ఉంటుంది. నిజముగా బుద్ధివంతుడైన వాడు ఈ భౌతిక దేహానికి సంబంధించిన క్షణభంగురమైన ఇంద్రియ సుఖాన్ని విడిచి ఆధ్యాత్మిక జీవితంలోని సుఖంలో సుస్థిరుడవుతాడు. భగవంతునితో ఆధ్యాత్మిక జీవితంలో పాల్గొనటమే అసలైన సుఖం అని అందరూ అర్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.